హైదరాబాద్ బోరబండ్లో వారం రోజుల క్రితం జరిగిన ట్రాన్స్జెండర్ల ధర్నాలో పెట్రోల్ బాటిల్తో నిరసన తెలుపుతున్న సమయంలో ప్రమాదవశాత్తు నిప్పంటుకుని 8 మంది గాయపడ్డ ఘటనపై బాధిత ట్రాన్స్జెండర్లు స్పందించారు. ఈ ఘటనలో ఇప్పటికే 3 మరణించగా మిగిలిన 5 తీవ్రంగా గాయపడ్డారని ట్రాన్స్జెండర్ స్వప్న తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో శ్రీలత, ఆసియా, ఆమని, సనాలతో కలిసి స్వప్న విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అత్యంత క్రూర నేర ప్రవృత్తి గల ట్రాన్స్జెండర్ మోనాలిసా తమలాంటి వాళ్లతో బలవంతంగా భిక్షాటన, పడపృతి చేస్తూ తీవ్ర ఇబ్బందులు గురిచేస్తోందని ఆరోపించారు. మోనాలిసా చర్యలను ప్రశ్నించిన వారిపై రౌడీ షీటర్ల చేత మరియు తన అనుచరులైన కొంతమంది ట్రాన్స్జెండర్ల చేత విచక్షణారహితంగా దాడులు చేస్తూ కొంతమంది ప్రాణాలను కూడా తీసిందని ఆరోపించారు. మోనాలిసా బాధ భరించలేకని తాము బోరబండలో ధర్నా చేయాల్సి వచ్చిందని, ఆ ధర్నా ప్రమాదవశాత్తు తమ ప్రాణాలను హరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. మోనాలిసాతో పాటు ఆమె అనుచరులైన ఆస్మిన్, రింకు, సిరిరెడ్డి, శోభ, సెల్వీలు ఆమె చేసే నేరాల్లో ప్రధాన సూత్రధారులుగా ఉన్నారని వారు పేర్కొన్నారు. అది ఎందువల్ల వచ్చామంటే బెగ్గింగ్ చేయించి డైలీ వైజ్ మనీ మొత్తం మంత్లీ ఇంత, అలానే మాతో ప్రాఫిట్ చేయించి ఆ డబ్బులు అవన్నీ చేయించి మా డబ్బులు తీసుకుని మళ్ళీ నెలకి ఇవ్వాలని చెప్పేసి 5,000 డిమాండ్ చేసుకుంటూ మళ్ళీ ఇయర్లీ ఇంత పెట్టాలని డిమాండ్ చేస్తూ ఇవన్నీ నాకు నచ్చాలి. మమ్మల్ని కేసు చేయడం, లేకపోతే రౌడీస్ పెట్టించి మమ్మల్ని బెదిరింపులు చేయడం. భయపడుతున్నారు. మా దగ్గరికి వెళ్ళాలన్నా కూడా ఏడ చంపేసి ఇస్తారు. ఇందాక మా నాన్నగారు చెప్పిన ఒక్కరు, ఎందుకంటే ఒక్కరు ఉంటారు, మీకు ఏం చెప్తుంది అని చెప్పి మా ట్రాన్స్ కమ్యూనిటీ భయపడుతున్నారు. ఇంకోటి వచ్చేసి రౌడీలతో ఎడగొట్టుకుందాం చేసుకున్నాం. సింగలమైన కూడా ఒక అడుగు ముందేసి ఆమె చేద్దాం, ఆగడాలు అడ్డు పెడదామని చెప్పి ఇట్లాంటి మొక్కత ఉంది. ఉన్నారు చాలా మంది యువత వాళ్ళకు ఉంటారు. కొంతమంది ఇండివిజువల్ జాబ్ చేసుకుంటారు. వాళ్ళకు బ్యాచులర్ పరంగా బ్యాచులర్ ఇష్టపరంగా వాళ్ళు బతుకుతారు. ఎవరు వాళ్ళందరూ కొంచెం ఒక్కడు ముందరు చేసి మాట్లాడతారు తప్ప మాకు పెద్దలు వచ్చేసి ఒక అమ్మాయి గ్రేడ్ ఇస్తే అమ్మాయి చూసి తట్టుకోలేక ఎవరు కూడా పోలీసు ఏం యాక్షన్ తీసుకోలేదని తన ఆంధ్ర వెళ్ళిపోవడం జరిగింది. బోరబండలో నివసిస్తున్న ఒక ట్రాన్స్ ఉమెన్ ని మొన్న 17వ తారీఖు రోజు జరిగిన సిచ్యువేషన్ ఎందుకంటే ఒక ట్రాన్స్ మాతో పాటు ఉన్న మోనాలిసా గారు మమ్మల్ని ఒక 5-6 ఇయర్స్ నుంచి అతి ఘోరంగా మమ్మల్ని చిత్రహింసలు పెడుతుంది. ఆమెతో పాటు ఉన్న సహచరులు కూడా ఉన్నారు. అయితే ఆ అనుకరణతో మాకు తట్టుకోలేక మాతో డైలీ ఉన్న డబ్బులు సంపాదించుకోవడం, మొత్తం తీసేసుకోవడం, అలాగే మమ్మల్ని సెక్స్ వర్క్ పంపించడం చేయడము, మాకు చాలా విధంగా రౌడీ షీట్లతోటి అలాగే మాకు టార్చర్ పెట్టడం జరుగుతుంది. ఓపెనింగ్స్ లో అన్ని ప్లేస్ గొడవ పెడుతుంది. ఇవన్నీ తప్పు అని చెప్పడంతో మమ్మల్ని వేరే వాళ్ళతో కొట్టేయడం చేయడం, లేదా లేనిప్పుడు కేసులు ఏమితో మేమంతా బయటకు వచ్చేసి ఆమె 6 ఇయర్స్ నుంచి అదే విధంగా టార్చర్ పెడుతుంది. మేము బయట ఎందుకున్నా దేనికున్నా మా దగ్గర రావాలి, చేయాలి, ఇట్లుంటే మేము వదిలేస్తాం చేస్తామని చెప్పి వేరేగా మాట్లాడుతూ మాకు తట్టుకోలేక అందరూ బోరబండ బస్ స్టాండ్కి వచ్చాము. పెట్రోల్ పోసుకుంటూ ఆ నేపథ్యంలో మంట అంటుకొని చేసుకుంది. అయితే ఇప్పుడు ఆమె జైలుకి వెళ్ళిపోయింది. మేము కాదంటలేము, జైలుకి వెళ్ళిపోయింది. కానీ ఆమెతో పాటు ఉన్న కొన్ని సహోదరులు బయటకు ఉన్నారు. వాళ్ళతో మాకు ఇంకా ప్రాణహాని ఉందండి. ఎందుకంటే ఇప్పుడు ఆమె లోపలే ఉంటది కానీ వీళ్ళతో కూడా మాకు, ఎందుకంటే ఆమె బయటకు ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వదు. బయట ఉన్న మెయిన్ ఉన్న వాళ్ళు ఆ చుట్టుపక్కల PS లో ప్రాంతాల్లో వాళ్ళ దగ్గర కొందరు పిల్లలు మేజర్ ఒక్కొక్కరి దగ్గర 200 మంది 300 మంది ఉంటారు. వాళ్ళు ఒక్కొక్కరు మా 3-4 చూసి మేజర్ చేసుకుని టార్గెట్ చేయడము, ఓపెనింగ్ చిన్న పెట్టుకొని చేసుకోవడం, కొట్టడము చేయడము, రౌడీలతో హాట్ స్పాట్ లో కొట్టించి చేయడంతో మాకు అది అవుతుంది. ఇప్పుడు మాకు మెయిన్ థింగ్ ఏమంటే నేను CPR కలిసి వాళ్ళ పేర్లు వచ్చేసి మోనాలిసా చీలా అండి, రింకు, సోనా రాథోడ్, నాతి, సిరిరెడ్డి, శోభ, సెల్వి, యాస్మిన్, సోఫియా అండి. వీళ్ళు వాళ్ళ మెయిన్ థింగ్ వాళ్ళ దగ్గర ఉంటారు. పిల్లలు ఏమన్నా క్రైమ్ చేయాలన్నా వాళ్ళతో చేపించి లేనిపోయిన కేసులు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మనిషి